వెల్కమ్ బ్యాక్. అసలు మోడీ మొదలుపెట్టిన సీక్రెట్ ఆపరేషన్ ఏంటి? మోడీని చూస్తే మాజీ ఎంపీలు ఎందుకు వణికిపోతున్నారు? తాజా ఎంపీలు ఎందుకు భయపడిపోతున్నారు? ఇంతకీ మోడీ అవినీతి రహిత భారత్ కోసం చేస్తున్న ప్రయత్నాలు మన ప్రజాప్రతినిధులకు ఎందుకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి? ప్రజా పరిపాలన అంటే ఏమిటో ప్రపంచానికి రుచి చూపించిన నాయకుడు మోడీ. గుజరాత్ సీఎంగా పగ్గాలు చేపట్టాక పారదర్శకమైన పాలనను అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు అదే జోరు కేంద్ర రాజకీయాల్లో కూడా చూపిస్తున్నారు. రాజకీయాలకు పట్టిన పైరవి చీడ పురుగును వదిలించడం మోడీ యజ్ఞంలో మొదటి ఘట్టం. కేవలం పైరవి కోసమే ఢిల్లీలో మకాం వేసిన మాజీ ఎంపీలందరినీ నిర్దాక్షిణ్యంగా క్వార్టర్లు ఖాళీ చేయించారు మోడీ. ఇందులో ఒక్క కాంగ్రెస్ ఎంపీలే కాదు, మాజీ బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. ఒక్కసారి ఎంపీగా గెలిచినా పొరపాటున మంత్రి పదవి వచ్చి అమాత్యులైనా కేంద్రం కేటాయించిన క్వార్టర్స్ లో తిష్ట వేసు కూర్చోవటం చాలా మంది ఎంపీలకు అలవాటైపోయింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా ఉన్నారు. ఈ మధ్య 25 ఏళ్లకు పైగా ఎంపీగా ఉన్న ఓ కాంగ్రెస్ నాయకుడి క్వార్టర్ను బలవంతంగా ఖాళీ చేయించారు. పదవులు పోయినా, ఎన్నికల్లో గెలవలేకపోయినా ఇంకా అధికారిక నివాసాలు ఖాళీ చేయకుండా జల్సాలు చేస్తున్న చాలా మంది మాజీలకు తాజాగా మోడీ ఇచ్చిన ఈ షాక్ దిమ్మదిరిగేలా చేసింది. ఏకంగా 40 మంది అధికారులతో ఒక్కో మాజీ ఎంపీ క్వార్టర్స్ కి వెళ్లి అయ్యవారి సామానుల్నే బయట పారేయించి మెడ పట్టుకోకపోయినా గౌరవంగానే బయటికి నెట్టేస్తున్నారు. అంతేకాదు, ఈ సీన్ చూపించి పక్కన ఉన్న మాజీ ఎంపీలకు కూడా ఇదే రిపీట్ అవుతుందని వార్నింగ్స్ ఇస్తున్నారు. దీంతో ఇప్పటికే చాలా మంది మాజీలు తట్టబుట్ట సర్దుకుని తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇంకా అక్కడే ఉన్న మాజీలకు కూడా డెడ్ లైన్లు ఇచ్చేసి దాడికి రెడీగా ఉండమని చెప్పుకొస్తున్నారు అధికారులు. ఇదొక్క మాజీలకే కాదు, ముందు ముందు తాజాలకు కూడా వర్తించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అసలు ఎంపీలకు ఢిల్లీలో పనేమిటన్న ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు మోడీ వారు. ఇకపై వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఎంపీ ఆఫీసులు కట్టిస్తామని, వాళ్లంతా అక్కడి నుంచే తమ బాధ్యతలు నిర్వర్తించేలా చర్యలు తీసుకోనున్నారట మోడీ. ఒకవేళ ఎంపీలకు ఢిల్లీలో కానీ పీఎంఓలో కానీ అవసరం పడితే ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని పరోక్షంగా హెచ్చరికలు, ఆదేశాలు కూడా జారీ చేశారట. ఇలా మొత్తంగా పైరవీకి చెక్ పెట్టాలన్నది మోడీ వ్యూహం. పైరవీలతోనే పనులవుతాయన్న అపవాదును పూర్తిగా తొలగించాలని చూస్తున్నారు మోడీ. ఈ ప్రజాప్రతినిధులు తమ ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాధక బాధలు తెలుసుకుంటూ వాటికి ఎట్ట పరిష్కారం చేయాలి, ఆ కన్సర్న్ కాన్స్టిట్యుయెన్సీ, ఆ సంబంధిత నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పని పని చేసుకునే అవకాశం ఇచ్చారైనా. ఏ నియోజకవర్గం, ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ వస్తే భారతదేశం మొత్తం వెలుగుతుంది. ఇంట్లో అన్ని లైట్లుంటే ఇల్లంతా దీపావళి అన్నట్టు ప్రతి ఒక్క నియోజకవర్గం బాగుపడే కొద్దీ దేశమే బాగుపడుతుందని చెప్పని ఈ ఆలోచనతో అనుకుంటా మోడీ గారు, మన ప్రధానమంత్రి ఎన్నుకున్న ప్రతినిధులందరినీ కూడా, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, వాళ్ళని మీ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజల కోసం పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడండి అని చెప్పడం మనం అందరం కూడా స్వాగతించాల్సిన పరిస్థితి అది. ఇప్పటికే ప్రధానిగా పీఠమెక్కగాని ప్రభుత్వ కార్యాలయాల్లో చెత్తా చెదారం ఊడ్చేసిన మోడీ ఆపై ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి పంక్చువాలిటీ నేర్పుకొచ్చారు. ఇప్పుడు అదే నేర్పుతో కొత్తగా హస్తిన రాజకీయాల్లో పైరవీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంపీ అనగానే కేర్ ఆఫ్ ఢిల్లీ అని వినిపించేది. కానీ ఇకపై అలా కాదు. ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మోడీ చెప్పినట్లు ప్రజలకు సేవ చేయాల్సిందే. ఢిల్లీలో కులాసాగా కాలం గడపడం కాదు, తమ సెగ్మెంట్లలో సమస్యల్ని పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉండాల్సిందే. ఆ దిశగా మోడీ నిర్వహిస్తున్న సైలెంట్ ఆపరేషన్ దాదాపుగా సక్సెస్ అయినట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికే ముందు మాజీలను ఓళ్లకు పంపించేసి ఆ తర్వాత తాజాల పని కూడా పట్టనున్నారు మోడీ. ఇకపై పార్లమెంట్ సమావేశాలున్న టైంలోనే ఢిల్లీలో క్వార్టర్స్ కేటాయిస్తామని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా నేతల్ని, పరిపాలనను ప్రజలకు దగ్గర చేయాలన్న దృఢ సంకల్పంతో మోడీ ముందుకెళ్తున్నారు. ఢిల్లీలో మాజీ ఎంపీలే కాదు, తాజా ఎంపీలు కూడా మోడీ అంటే కాస్త భయపడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీని పైరవీ అడ్డా కాకుండా మార్చే ప్రయత్నంలో ఇది ఒక కోణం మాత్రమే. ఢిల్లీ అంటే దళారీ రాజ్యం అన్న భావన సమీప భవిష్యత్తులో మాయమైపోతుందని ప్రతిపక్ష పార్టీల నేతలే అనుకుంటున్నారట. ప్రస్తుతం పీఎంఓ ఆఫీసులో అడ్మినిస్ట్రేషన్ అంతా మోడీ కనుసన్నల్లోనే సాగుతోంది.
గత యూపీఏ పాలనలో ప్రధాని ఉన్నా పీఎంఓ ఆఫీసులో ఎంత నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉండేదో ప్రజలకు తెలియంది కాదు. నాటి ప్రధాని మన్మోహన్ కు తెలియకుండానే లక్షల కోట్ల స్కామ్లు జరిగాయని నిస్సిగ్గుగా చెప్పుకున్న పాలకులకు మోడీ తీరు నిజంగా చెంపపెట్టే. ఇప్పుడు పీఎంఓ ఆఫీసులోకి చీమ దూరాలన్నా, చిన్న కాగితం ముక్క బయటకు వెళ్లాలన్నా మోడీకి తెలిసే జరగాలి. ఇలా అడ్మినిస్ట్రేషన్ లో పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే దాయాది దేశాన్ని దారికి తెచ్చారు. మరోపక్క 10 ఏళ్ల తర్వాత పెట్రోల్ రేటును వరుసగా తగ్గించుకుంటూ వస్తున్నారు. డీజిల్ రేటు కూడా చాలా ఏళ్ల తర్వాత తగ్గించారు. ఆకాశంలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని కూడా కిందికి తెచ్చారు. ఇవన్నీ ఇలాగే కొనసాగి భారత్ మరింతగా ముందుకు దూసుకెళ్లాలంటే అడ్మినిస్ట్రేషన్ పకడ్బందీగా ఉండాలన్నది మోడీ ఆలోచన. అందులో భాగమే ఈ ప్రయత్నాలు. మొత్తంగా మోడీ స్వచ్ఛ భారత్, భద్రతా భారత్లతో పాటు అవినీతి రహిత భారత్ కోసం కూడా అడుగులేస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతానికి మోడీ తీసుకుంటున్న చర్యలు మాజీ, తాజా ఎంపీలకు కాస్త ఇబ్బంది పెట్టినా దాని సానుకూల ఫలితాల్ని దేశం సమీప భవిష్యత్తులోనే అందుకోబోతోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.